నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ దుర్మార్గపు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో మందికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆరోపించారు. వైసీపీ హయాంలో దారుణంగా చంపబడిన అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి, గౌతులచ్చిన విగ్రహానికి మంగళవారం గుంటూరు బస్టాండ్ వద్ద నజీర్ నివాళులర్పించి మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో అమర్నాథ్ గౌడ్ ని హత్య చేసి స్వేచ్ఛగా తిరుగుతున్న నిందితుల్ని గుర్తించి చర్చించి వారికి శిక్ష పడేలాగా చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ నాయకులు బుజ్జి, సతీష్, వాణి, సాంబయ్య, వెంకట్, కొనకల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకంగా, అత్యంత అమానుషంగా ఒక చిన్నారి బాబును పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి 3 సంవత్సరాల తర్వాత ఈరోజు అసూలు బాసినటువంటి అమర్నాథ్ గౌడ్ని గుర్తుపెట్టుకొని ఆనాడు ఉన్నటువంటి వైసీపీ పరిపాలన గొడ్డలి పార్టీ, ఎందుకంటే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీ అని ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలుసు. అనేక ఆకృత్యాలు రాష్ట్రంలో బీసీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలను ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఆనాటి నుండి నేటి వరకు అనేక విధ్వంసాలతో పాటు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. ఒక చిన్నారి తన అక్కను వేధిస్తున్నారు అని చెప్పి, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిలదీసినందుకు పట్టపగలు అతని నోట్లో గుడ్డలు కప్పి కృష్ణాలు పోసి అమానుషంగా హత్య చేయబడినటువంటి పరిస్థితులు. ఆనాడు అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా మైనారిటీలు, నా వర్గాలు అని చెప్పి చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆ రోజు ఈ పాపం చేసినటువంటి వాళ్ళని ఏం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి హత్య చేసిన తర్వాత బెయిల్ మీద విడుదలై వెంటనే వినాయక చవితి ఉత్సవాల్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మరొకసారి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనతో వైసీపీ నాయకత్వం ప్రేరేపించినటువంటి కొంతమంది కుట్రదారులు, కొంతమంది రౌడీ షీటర్లు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అనేక రకాల విధ్వంసాలు చేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన మాస్క్ పెట్టుకోలేదని సుధాకర్ బాబు లాంటి వాళ్ళని అమాయకంగా, అమానుషంగా చిత్రీకరించి వాళ్ళని చంపినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా తోట చంద్రశేఖర్ అనేటువంటి ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, సానుభూతి పరుని జై జగన్ అన్నమంటే అనను అన్నందుకు అమానుషంగా నడి రోడ్డు మీద చంపినటువంటి పరిస్థితులు కానీ, ఈరోజు ఈ గొడ్డలి పార్టీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను పూర్తిగా పక్కన పెట్టి తన అనుయాయులను కాపాడుకోవడానికి తన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు తన డ్రైవర్ను ఆత్మ హత్య చేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఈ విధంగా అనేక ఆకృత్యాలు చేస్తూ ఈ గొడ్డలి పార్టీ ఈరోజు తిరిగి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులను జనాలకి అర్థం కాకుండా చేసేటువంటి విధంగా కుట్రలు పన్నుతూ విధ్వంసానికి 2 ఏళ్ళు అంటూ కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో ప్రజలకు మీరు ఒక్కసారి చెప్పాలి. మీ 5 సంవత్సరాల పరిపాలనలో అనేక మంది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని పొట్టన పెట్టుకునే కాకుండా రాజకీయంగా కూడా బీసీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం. ఒక పక్కన 34% రిజర్వేషన్ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఆనాడు మీరు అధికారులను చేపట్టినప్పుడు 24% కుదించడమే కాకుండా దాదాపు 16,800 మంది రాజకీయంగా సమాధి చేసినటువంటి పరిస్థితులు మీ పరిపాలనలో కొనసాగినాయి. ఈరోజు బీసీలకు నిజమైనటువంటి న్యాయం చేసేటువంటి విధంగా, ముఖ్యంగా బీసీ వర్గాల్లో గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో ఇచ్చేటువంటి రిజర్వేషన్ దగ్గర నుండి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే వడ్డెర కులస్తులకు సంబంధించి క్వారీల్లో ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, నాయి బ్రాహ్మణులకు సంబంధించి ఉచిత విద్యుత్ కార్యక్రమం కానీ, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఈరోజు రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా గొడ్డలి పార్టీని నమ్మినటువంటి బీసీ వర్గాలందరికీ కూడా కొంతమంది ఇప్పటికి కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున, 10 లక్షల రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఈనాటి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు 15 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఒక ఇంటిని ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిలిపేటువంటి కార్యక్రమం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పూర్తిగా అక్కడ వాళ్ళ చెల్లిని పూర్తిగా చదివించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఒక కుటుంబానికి అండగా బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈరోజు మన ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులంతా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ షేక్ సలీం బాషా సూచించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్ని మంగళవారం డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేశారు. ఉపాధ్యాయులు సమిష్టిగా పనిచేసి విద్యాశాఖకు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. గత విద్యా సంవత్సరంలో సాధించిన ఫలితాల స్ఫూర్తితో ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఇవన్నీ కూడా ఫెడరల్ మజిల్స్ అంటే ఇన్వాలంటరీ మజిల్స్. ఈ మనం కాళ్ళ చేతుల్లోనే వాలంటరీ అంటే మన ఇష్టానుసారం నడిచేస్తే, కానీ ఇన్వాలంటరీ మజిల్స్ వాటి ఇష్టానుసారం పనిచేస్తాం. కానీ ఆర్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మజిల్ ఉంటుంది. కార్డియక్ అంటే గుండెలో మాత్రమే ఉండదు, గుండెలో మాత్రమే ఉంటుంది అన్నమాట కార్డియక్. అందుకోసం దాని కార్డియక్ డిఫరెంట్ అన్నమాట. ఇంకొక రంగం కూడా ఉంది మజిల్స్లో, స్పెంటర్ మజిల్స్ కూడా ఉంటాయి. అది కూడా 4 టైప్ కూడా ఉంది, కానీ అది మనం వేరే మీకు అవసరం లేదు. స్పెంటర్ మజిల్స్ అంటే ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం స్వర్ణ భారతి నగర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ మహిళా నేతలతో కలిసి రామాంజనేయులు నివాళులర్పించి మాట్లాడారు. వైసీపీ నాయకులు మహిళల్ని ఆట బొమ్మల్లో చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఆనాడు ఎన్టీఆర్ ఆడపడుచులకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా మహిళలకి 33% రిజర్వేషన్లతో ముందడుగు వేస్తున్నారని, అటువంటి తరుణంలో మహిళల పట్ల వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి. ఇటీవల వైసీపీ నాయకులు వికృత చేష్టలు, నీతి మాలినటువంటి చర్యలు, సభ్య సమాజం తల దించుకునేటట్లు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. మొన్నటి కాక మొన్న బిఎస్సి జరిపి
దాదాపుగా 16,000 పైగా ఉద్యోగాలు కల్పించి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యనిచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క చర్యలను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 16,000 పైగా టీచర్ ఉద్యోగాలు ఇస్తే అందులో ఏదో లోపం జరిగిందని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అబద్ధాలతో రోజు ఏదో ఒక వల్లె వేయడం, అబద్ధాలు చెప్పడం, అందులో ఏదో జరిగిందని చెప్పి నిరుద్యోగ యువతతో, ఉద్యోగాలు రానటువంటి యువతతో వారి జీవితాలతో చెలగాటమాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. నిన్న గుడివాడ అమర్నాథ్ ఆయన మంత్రిగా కూడా చేశారు. మరి ఆయన మంత్రిగా చేసి ఒక ఆడపడుచు, ఈ రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యంగా దళిత మహిళ, ఆ మహిళను పట్టుకొని ఆమె మేకప్ను గురించి మాట్లాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. అంటే వైసీపీ నాయకులు ఆడవారిని ఏ రకంగా చూస్తున్నారు అంటే మేకప్ వేసుకునేటటువంటి ఒక ఆట బొమ్మగా చూస్తున్నారా ఏమైనా? ఆడపడుతులంటే గృహాలని, ఇంటిని సమపాలలో ముందుకు నడిపేటటువంటి ఆదిశక్తులని నమ్మి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చాం. ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలు కూడా అబలలు కాదని సాటి చెప్పినటువంటి మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు సంజీవనిలా మారిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు నజీర్ అహ్మద్ అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ రోజు 51 మంది లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. అనుకోని అనారోగ్యం కుటుంబాన్ని కుంగతీసిన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలిచిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఓకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా వైద్యం భారం కడుతున్నటువంటి ఆలోచనతో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటు లేనటువంటి వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పేదలకు ప్రభుత్వం విరివిరిగా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఆర్థికంగా ఆ కుటుంబాలు చిత్తకల్లు పడిపోకూడదనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే 800 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అనేక మంది పేదలకు వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునేటువంటి వైద్యానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 12 కోట్ల రూపాయలతో విరివిరిగా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు 20 లక్షల రూపాయలతో దాదాపు 40 మంది బాధితులకు ఈ సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించడమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైనటువంటి సహాయక సిబ్బందిని కానీ, డాక్టర్లు కానీ, అలాగే మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర నుండి ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ వరకు ప్రతి ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమం, మౌలికంగా అనేక సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల పక్షాన వారి మంచి చేయాలనేటువంటి
ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరపున ఎవరైతే బాధితులను వాళ్ళందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలని టీడీపీ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు విసిరి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్ సంస్కారం లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ మేయర్ సజీల, మిర్చియార్డు వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక డిమాండ్ చేశారు. మరొకసారి హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పోతురాజు సమత, భారతి, టీడీపీ మహిళలు గుడిపల్లి వాణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మహిళలకి ఎలా గౌరవిస్తారో, ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఎలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇటు సంక్షేమం, ఇటు ఉపాధి, ఇటు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు చూసి మీరు ఓర్వలేని తనంతో ఈరోజు మహిళని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మొన్న లోకేష్ అన్న గారు కూడా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు. అది కూడా చూసి ఓర్వలేని తనంతో మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధగా ఉన్నాయి. మీరు కేవలం అనిత గారిని మాత్రమే అవమానించలేదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా మీరు అవమానించినట్టే. రాజకీయం అంటే ప్రజల సమస్యపై పరస్పర విమర్శలు చేయటం సమాజం, కానీ ఒక దళిత మహిళ ఒక హోమ్ మినిస్టర్ గారికి విమర్శించటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళని గౌరవించటం మీ పార్టీకి రాదు. గత ప్రభుత్వంలో కూడా మీరు మహిళలకి గౌరవించలేదు, కానీ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఎలా గౌరవించారో మీరు అందరూ చూడొచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ అన్న మొన్న చెప్పిన 33% రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళని గౌరవించారు. ముఖ్యంగా అనిత గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక చిన్న స్థాయి, కింద స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఒక టీచర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పొలిటికల్ బ్యూరో సభ్యురాలిగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆమె కృషితో, ఆమె అంకిత భావంతో ఈ యొక్క పదవులన్నీ పోషిస్తూ ప్రజలకి సేవ చేస్తూ, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇటు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా, ఈగల్ టీమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎంతో లా అండ్ ఆర్డర్తో ముందుకు వెళ్తున్న అనిత గారి గురించి మీరు అవమానించడం చాలా బాధాకరం. ఎందుకంటే మీకు మహిళని ఎలా గౌరవించాలో తెలియదు, మహిళతో ఎలా మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రాజకీయ ఇది సిగ్గులేని తనానికి తార్కాణం అన్నమాట. గత ప్రభుత్వంలో ఐటీ రంగంలో ఉండి కూడా మీరు ఈ రాష్ట్రానికి ఏమి కంపెనీలు కానీ ఎలాంటి ఐటీ ఇది కానీ తీసుకుని రాలేదు, ఎవరికి ఉద్యోగాలు చూపించలేదు. మీరు మాట్లాడే భాష మీకు మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు తప్పకుండా అనిత గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళల్ని ఎంటర్ప్రైనర్గా తీర్చిదిద్దాలని చెప్పి చూస్తూ ఉంటే మీరు మహిళల్ని కించపరుస్తూ ఉన్నారు. మాకు 33% రిజర్వేషన్లు ఇచ్చి మహిళల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెడుతుంటే మీరు మహిళల్ని కించపరచబట్టే మరి వైసీపీ ప్రభుత్వం పడిపోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా అనితమ్మ గారికి మీరు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. మాజీ ఐటీ మినిస్టర్ అయిన గుడివాడ అమర్నాథ్ మన హోమ్ మినిస్టర్ గారిని మేకప్ మంత్రి అని సంబోధిస్తూ, అంతేకాకుండా ఆమె ఎండలోకి వెళ్తే ఒక కేజీ లెక్క మేకప్ వస్తుంది, దాంతో మనకి గోడకు పుట్టింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వెటకారంగా భారీ సభలో విమర్శించడం
చెప్పడం జరిగింది. మీ ఇంట్లలో కూడా మహిళలు ఉన్నారు కదా, ఒకసాటి మహిళని ఆమె సామాన్య కుటుంబంలో పుట్టి టీచర్గా ఎదిగి ఆమె ఒక అంచెలంచెలుగా రాజకీయాల్లో ఒక హోమ్ మినిస్టర్ ప్లేస్లో ఉండి సక్సెస్ఫుల్గా రాణిస్తున్నటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఇట్లా వెటకారంగా మాట్లాడటాన్ని మేమందరం ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళాలంటే అక్కడ పెట్టుబడులు తేటానికి దావోస్ వెళ్ళలేదేంటి అని అడిగితే అది చల ప్రదేశం, నేను వెళ్ళలేను అని అంటాం కానివ్వండి. ఉద్యోగాల గురించి అడిగితే గుడ్డి ఇప్పుడే పెట్టింది, పొదగాలి టైం పడుతుంది అంటాం కానివ్వండి. వాళ్ళ గత గవర్నమెంట్లో మన యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ తెచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంటే ఓర్వలేక ఏదో ఒకటి వాళ్ళని విమర్శించడంలో ముందుంటున్నారు. ఇదే కాకుండా ఈయనే కాకుండా గత గవర్నమెంట్లోని భువనమ్మ మీద అసెంబ్లీలో మాట్లాడటం కానివ్వండి, రాజధాని గురించి, రాజధాని రైతుల గురించి, మహిళల గురించి కూడా వ్యభిచారులతో సంబోధించడం కానివ్వండి. వీళ్ళు ఎప్పుడు మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు వనిత గారికి బేషరతుగా ఆమెకి క్షమాపణ చెప్పాలి. ఆమెనే కాదు, రాజకీయంగా మోడీ గారు 33% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని రాజకీయంగా ముందుకు తీసుకొస్తుంటే వీళ్ళు ఏ కాడికి మహిళల మీద విమర్శలు చేసి మహిళల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. అనిత గారే కాదు, ప్రతి మహిళల్ని ఈయన కించపరిచి మాట్లాడినట్టేను. ప్రతి మహిళలకు కూడా ఈయన క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పలేని పరిస్థితిలో మహిళా చైర్మన్స్కి మేము కంప్లైంట్ ఇచ్చి ఆయనకి గట్టి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మహిళా లోకం అంతా కూడా చెప్పు తీసుకొని కొట్టే విధంగా ప్రవర్తించారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారు మామూలు వ్యక్తి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల తరపున తను నిలబడి ఏ చిన్నటువంటి పెద్దది రాని చిన్నది రాని మహిళలకి ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా తనతో పాటు తన మహిళలని తెలుగుదేశం పార్టీ అని ఇంకొకరేమని ఎంతోమంది మరి ఆమెతో పాటు పోరాడి ఆమె ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, ఒక పోలిట్ బ్యూరో మెంబర్ కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక మినిస్టర్ స్థాయికి వెలిగిందంటే మామూలు విషయం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళలకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అమర్నాథ్ గారు గుర్తుపెట్టుకోండి. మీ మహిళ గురించి ఎలా మాట్లాడాలో ముందర మీరు నేర్చుకోవాలి. నువ్వు ఒక మహిళ గురించి ఎత్తావంటే నా ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా, ఉంటారు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మహిళల గురించి మేకప్ వేసుకున్నారు, మహిళలతో మేకప్ వేసుకొని మాట్లాడుతుంది, నీ కారు ఉపయోగించింది, నీకు గన్ మ్యాన్లు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు గన్ మ్యాన్ లేరా? నీ ఇంట్లో మహిళలు మేకప్ వేసుకోలేదా? నువ్వు ప్రొటెక్షన్ చేసుకోలేదా నీ కుటుంబానికి? ఒక్కసారి ఆలోచించి మాట్లాడమంటున్నా. అమర్నాథ్ గారు చెప్తున్నా, హోమ్ మినిస్టర్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.